హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లో. ఈరోజు మనం శ్రీవారి పాదాల యొక్క విశేషతను చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఈ శ్రీవారి పాదాలు అనేటి మన తిరుమల బాలాజీ టెంపుల్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇది శిలాతోరణంకు చాలా దగ్గరగా ఉంటుంది. సో రావాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి బస్సెస్ కానీ ప్రైవేట్ ట్యాక్సీస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. మీరు మంచిగా ఇక్కడ ఫోటోలు తీసుకొని తక్కువ రేట్స్లోనే ఉన్నాయి. నాది ఐ థింక్ ఒక 150-200లో వచ్చేస్తుంది ఫోటో ఫ్రేమ్స్. ఇలా మేము ఇంకా ముందుకెళ్ళాము. ఇది వచ్చి మన ఈ కొండ అనేది నారాయణగిరి పైన ఈ శ్రీవారి పాదాలు అనేటివి నెలకొని ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళే ముందర ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని మనం ఇలా పైకి వెళ్ళాలి. ఇవి ఇలా 300 మెట్లు మనం పైకి నడుచుకుంటూ వెళ్తే పైన మనకు శ్రీవారి పాదాలు అనేటివి దర్శనం ఇస్తాయి. ఇది శిలాతోరణం నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ అయితే తిరుమల మొత్తం ఒక 200కి ఒక 5 ప్లేసెస్ని చూపిస్తారు. బట్ బస్సెస్ ఉంటాయి 120 రూపీస్కే మనకు తిరుమల చుట్టుపక్కల ఉన్న ఈ శ్రీవారి పాదాలు, శిలాతోరణము, ఆకాశగంగ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఒక 5 ప్లేసెస్ వరకు ఉంటాయి. వాటన్నిటిని కలిపి 120 రూపీస్కి వాళ్ళు మనకు బస్ స్టాండ్లో ప్రొవైడ్ చేస్తారు. అది మీ చాయిస్, ఎలా వస్తారో డిసైడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ శ్రీవారి పాదాలు మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే చాలా రద్దీగా ఉంది. చాలా మంది వీకెండ్ కాబట్టి అందరూ వచ్చి చూడడానికి ప్రయత్నిస్తున్నారు. ఫొటోస్ అవి లేదన్నారు, కానీ నేను ఎలాగోలా తీసుకున్నాను. చూడండి ఒకసారి శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలు ఎట్లా అంటే మన వెంకటేశ్వర స్వామి తన ఫస్ట్ ఫీట్ అంటే తను మొదటగా అడుగు పెట్టింది ఈ నారాయణగిరి పైన ఈ ప్లేస్లో అడుగు పెట్టారంట. సో ఇక్కడికి ఆ ప్రసిద్ధత అనేది వచ్చింది. అలాగే దీన్ని ఎవరు వాళ్ళు అంటే ప్రజలు అనేది టచ్ చేయకూడదు అని చెప్పేసి దీనికి గ్లాస్ ఫ్రేమ్ అనేది అమర్చారు మనం చూసుకుంటే. అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే చూడండి ఏదో అమ్మవారు ఉన్నారు. అలాగే పసుపు కుంకుమ అనేటి తగిలిచ్చేసి ఇక్కడ చెట్టుకు పెట్టినారు. నాకు ఎగ్జాక్ట్లీ ఎందుకో తెలియదు, కానీ సంతానం కోసం లేదంటే మన యొక్క వివాహ సంబంధాలు చాలా బాగా ఉండాలని చెప్పేసి ఈ చెట్టుకు కట్టినట్టున్నారు. మీరే కామెంట్ చేయండి ఎందుకు కట్టారో తెలియదు నాకు. అండ్ ఇక్కడ చూసుకుంటే దానికి ఫుడ్ పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన శ్రీకాంత్ ఎక్స్ప్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.